నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని ట్రాఫిక్ సిఐ చాన్ బాషా సూచించారు. ఈ మేరకు నంద్యాల పట్టణంలో వాహనదారులకు అవగాహన కల్పించారు. నంద్యాల ప్రజలకు మా ట్రాఫిక్ పోలీస్ శాఖ సూచనలు ఏమనగా మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ సేవన్ సార్ గారు ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉన్నారంటే మనకు రోడ్డు పక్కన అన్నెసెసరీ బండి పార్క్ చేసి పోవద్దండి. అలాగే ఎవరైనా షాపింగ్ వస్తే కారు కానీ ఆటో కానీ వస్తే ఆ కారు దగ్గర దేవుడిని పెట్టుకోండి. ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ అంబులెన్స్ కానీ ఏదైనా వెహికల్స్ పోవాలంటే కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అప్పుడు అర్జెంట్ గా పక్కకు జరిపితే ఏదో పనులు పోయే అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా ప్రతి వాహనదారుడు వెనకాల 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ బండి నెంబర్ ప్లేట్ ఖచ్చితంగా కనిపించేటట్టు ఉండాలి. ఒకవేళ లేదన్నా బండికి ఫైన్ విధించబడను. అలాగే ఎవరైనా కానీ అన్నెసెసరీ ప్రెస్ అని చెప్పి పోలీస్ అని చెప్పి రాసుకుని ఉన్నారనుకోండి, ఆ బండికి ఖచ్చితంగా నేను చెక్ చేస్తాను. ఆ ప్రెస్ విలేకరైతే ఏమి నేను డిస్కస్ చేస్తాను. పోలీస్ అని రాసుకుని పోలీస్ కాకుండా ఏదో వాళ్ళు ఉన్నారనుకోండి కఠినంగా. ఇంకోటి ఏమంటే మా జిల్లా ఎస్పీ సార్ గారు పోలీస్ అని ఖచ్చితంగా ఎవరు రాసుకోవద్దండి. ఎందుకంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోలీస్ అని రాయొద్దండి దయచేసి. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ పాతకాల నుంచి రాసుకుంటారు. వాళ్ళు కూడా కొద్ది మార్పు తెచ్చుకుంటారు. దయచేసి పోలీస్ అనే పర్సన్స్ పోలీస్ అని ప్రతి రాయొద్దండి దయచేసి. అలాగే మైనర్ పిల్లలకు బండి పెట్టండి పేరెంట్స్. ఎందుకంటే మైనర్ పిల్లలు బండి నడుపుతూ ఏమైనా పొరపాటు చనిపోతే ఆ బండి ఓనరు ఖచ్చితంగా సెక్షన్ 304 పార్ట్ కింద జైలు పోవాల్సి వస్తుంది. దయచేసి మైనర్ పిల్లలకు బండి వేద్దండి. అలాగే టిగురేడింగ్ పోతున్నారు, టిగురేడింగ్ పోకూడదు. టిగురేడింగ్ పోతే మటుకు ఫైన్ ఖచ్చితంగా చేస్తాం. దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. 2 వీలర్ రైడర్స్ హ్యాపీగా వెళ్ళండి. టౌన్ లో మ్యాక్సిమం స్లోగా పోండి. ఎందుకంటే రోడ్లు టర్నింగ్లు ఎక్కువ ఉన్నాయి. ఏ ఆటో ఏ పక్క నుంచి వస్తాదో, ఏ బైక్ ఏ పక్క నుంచి వచ్చి బ్రేక్ వేస్తాదో తెలియదు. కాబట్టి దయచేసి ఆటో డ్రైవర్లు బండి నడుపుడు కేర్గా ఆటో డ్రైవర్లు నడపండి. ఎక్కడంటే అక్కడ స్టీరింగ్ అడ్డంగా తిప్పిస్తే వెనుకలు వచ్చే 2 వీలర్లు కానీ ఏమి యాక్సిడెంట్ అయ్యడానికి గురువు వేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా 4 వీలర్ రైడర్స్ సీట్ బెల్ట్ పెట్టుకొని నడపండి. తర్వాత ఏదైనా కానీ మీరు యాక్సిడెంట్ అయ్యి కింద పడిన తర్వాత 2 వీలర్ రైడర్స్ తలకు గాయాలు తగినాయి అనుకోండి చనిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ప్రయాణించండి. సురక్షితంగా ఉద్యోగానికి వ్యాపారానికి చేసుకొని ఇంటికి పోయేదానికి అవకాశం ఉంటుంది.